యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన మూడో మాట ఇది బాధ్యతతో కూడిన మాటగా మనకు కనపడుతుంది. తల్లి మీద తనకు బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగిస్తూ పలికిన మాటగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి రెండు మాటలు పలికిన తర్వాత ఆయన తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకున్నారు. మరియ గర్భాన పరిశుద్ధాత్మను జన్మించిన వాడు. యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క సంరక్షణ, మిగతా బాధ్యతలు అన్ని కూడా తన వెంట వచ్చిన శిష్యునికి అప్పగించారు. తాను ప్రేమించిన శిష్యునికి ఇది అప్పగించినట్టుగా మనం చూస్తాం. తన తల్లిని, ఆ శిష్యుని ఇద్దరిని పిలిచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఈ రోజు నుండి నా బాధ్యత అంతా ఈ కుమారుడు వహిస్తాడు అని పలికాడు. ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి, నేను ఈమెకు చేయవలసిన ప్రతి పని కూడా ఈ రోజు నుండి నువ్వు చేయాలి అని ప్రభు చెప్తున్నారు. నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞను ఆయన సెలువులో నెరవేర్చినట్టుగా మనం ఇక్కడ గమనించాలి. ఆయన ఎంతో బాధలో ఉన్నా కూడా ఆ సెలువులో రక్తం కారుతున్న ఆ మండు టెండలో తాను తన తల్లి యొక్క బాధ్యతను మరవకుండా తన శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. రే సహోదర సహోదరి, ఈ దినమున ప్రభు సెలువులో పలికిన మూడో మాట ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ప్రభు ఈ లోకంలో ఉండగా నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చగలుగుతున్నావా? నీ పనిలో నీవు న్యాయముగా ఉండగలుగుతున్నావా? ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన మనకిచ్చిన ఆజ్ఞను నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? నీకు ఆ బాధ్యత లేదా? నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతుండగా, నీ స్నేహితులు నశించిపోతుండగా, నీ బంధువులు నశించిపోతుండగా నీకు హృదయంలో బాధ లేదా? యేసయ్య తనకు కలిగిన ఆ బాధ్యతను అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం చేసుకోగలిగాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ మాటను బట్టి చూస్తే ఆయన మంచి కుమారుడుగా మనకు కనపడుతున్నాడు. ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. నీ తల్లిని, తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావా? గౌరవించకపోతే ఈరోజు సెలువులో వేలాడుతున్న యేసయ్యను చూచి నేర్చుకో. ఇదేనా అన్న? మన ఇంటిలో పిల్లలను కనుక చూసినట్లయితే తల్లిదండ్రుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దానికి ఒకే ఒక చిన్న ఉదాహరణ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చి వారిని ఎంతగా బాధపడుతున్నారు కదా. ఈ సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినమున నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. సిలువలో ఉన్న యేసును చూడు, రక్తం చిందిస్తున్న యేసును చూడు. ఆయన ఆ విధంగా ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదు. మనం కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సహోదరుడా, ఈ దినమున మూడవ మాటగా మనం నేర్చుకున్న ఈ మాటలో ముఖ్యమైన విషయాలను ఏమి నేర్చుకున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. ఈ మూడవ మాట ద్వారా మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదటిది తల్లిదండ్రుల పట్ల విధేయతను కలిగి ఉండాలని. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని రాయబడి ఉన్నది. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని రాయబడింది. సహోదరుడా, మీ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటున్నారా? ప్రియా యవన సహోదరుడా, యవన సహోదరి, నీ ప్రవర్తన మీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలని నేను ఈ సందర్భంగా మీతో విజ్ఞాపన చేస్తున్నాను. రెండవదిగా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు.
సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి మధుమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని రాయబడి ఉంది. అదేవిధంగా మూడో విషయం ఏం నేర్చుకుంటామంటే, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును అని రాయబడి ఉంది. ఈ సహోదరుడా, నీ కుటుంబం పట్ల నువ్వు కలిగి ఉన్న బాధ్యత ఎలా ఉంది? బాధ్యత రహితంగా ఉంటున్నావా? నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడిగా ఉంటున్నావని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ మాటలు వింటున్న నువ్వు దేవుని కృపను బట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావని, ఆయనకి ఇష్టమైన వాడిగా జీవిస్తున్నావని, నీ బాధ్యతను గుర్తెరిగి ఉన్నావని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇంకా ఆ విధంగా లేకపోతే ఏదేమైనా సరే నీ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా జీవించడానికి ప్రభు తన కృపను ధన్యతను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.